పరలోకమున పుట్టిన ప్రియమైన పరిశుద్ధలారా, తండ్రి ఆయన యొక్క వాక్యము ద్వారా మనల్ని సమకూర్చుచున్నాడు మరియు ఆ ప్రత్యక్షత యొక్క నిర్ధారణ మనకు ఉత్తేజమును కలిగించుచున్నది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకనగా మన స్వంత ఎన్నిక ద్వారా మనము ఆయన యొక్క వాక్యమునకు విశ్వసనీయంగా ఉంటామని ఆయన ఎరిగి ఉన్నాడు. అది లోతుగా నాటబడులాగా నన్ను దానిని మరలా చెప్పనివ్వండి. ఆయన కాలమంతటి గుండా చూశాడు, కాలము యొక్క ముగింపు వరకు చూశాడు మరియు మనల్ని చూశాడు. మీరు దానిని వింటున్నారా? ఆయన నిన్ను చూశాడు, ఆయన నన్ను చూశాడు మరియు మనల్ని ప్రేమించాడు. ఎందుకనగా మన స్వంత ఎన్నిక ద్వారా మనము ఆయన యొక్క వాక్యముతో నిలిచి ఉంటాము. సరిగ్గా అప్పుడే ఆయన తన దూతలను మరియు కెరూబులందరినీ ఒక దగ్గరికి పిలిచి మరియు మన వైపు చూపించి మరియు ఇట్లు చెప్పి ఉండవచ్చును, ఆమెనే నా వధువు, ఆమెనే నేను వేచి ఉన్నది వారి కొరకే. యోహాను వలె ఆ కారణమును బట్టియే మనము ఈ కేకలు వేయడం మరియు అరవడం మరియు ప్రభువును స్తుతించడం చేస్తున్నాము. మనము క్రొత్త ద్రాక్షారసముతో ఉత్తేజింపబడ్డాము మరియు మనము ఆయన యొక్క వధువై ఉన్నామని నిస్సందేహముగా ఎరిగి ఉన్నాము. ఇక్కడ జెఫర్సన్లో మనకు ఈ వారమంతా కురిసిన వర్షము మరియు ఉరుములతో కూడిన తుఫాన్ల వలె అది ఉన్నది. మనము కూడా లోకమునకు ఒక హెచ్చరికను పంపుచున్నాము. వధువు ఒక ప్రత్యక్షతతో కూడిన తుఫానును పొందుకుంటున్నది మరియు అది ప్రత్యక్షత వరదను ఉత్పత్తి చేస్తున్నది. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది మరియు తామెవరో గుర్తించి ఉన్నది. వెంటనే సురక్షితమైన చోటుకు వెళ్ళండి, ప్లేను నొక్కండి లేదా నశింపజేయబడండి. మనము సింహపు కాలంలో లేదా ఎద్దు కాలంలో లేదా మనుషుని కాలంలోనైనా జీవించడం లేదు. మనము పక్షిరాజు కాలంలో జీవిస్తున్నాము మరియు దేవుడు తన వధువును బయటకు పిలిచి మరియు ఆమెను నడిపించడానికి మనకు ఒక బలమైన పక్షిరాజును మలాకి 4ను పంపించాడు. ఈ ఆదివారము మనము 4వ ముద్రను వినుచు ఏకముగా కూడుకొని ఉండగా అది ఎంత ఖచ్చితంగా సరిపోవునట్లు ఉంటుంది కదా. అది దేవుని యొక్క బలమైన పక్షిరాజు ప్రవక్త యొక్క పుట్టినరోజై ఉంటుంది. ఆయన యొక్క పక్షిరాజు వర్తమానికుడిని మనకు పంపినందుకు మనము ఈ అద్భుతమైన దినమును ఉత్సవముగా జరుపుకొని మరియు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుదాము. మనల్ని బయటకు పిలిచి మరియు ఆయన యొక్క వాక్యమును బయలుపరచడానికి ఆయన అతన్ని పంపించాడు. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానం 4వ ముద్ర 63-0321. సమయము మధ్యాహ్నం 12 గంటలు జెఫర్సన్విల్ కాలమానంగా. సిద్ధపాటులో చదవవలసిన లేఖనములు: పరిశుద్ధ మత్తయి 4వ అధ్యాయము, పరిశుద్ధ లూకా 24వ అధ్యాయము 49వ వచనము, పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయము 63వ వచనము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 23 వచనములు, ప్రకటన 6వ అధ్యాయము 7 నుండి 8 వచనములు, ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 7 వచనములు, ప్రకటన 10వ అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనము, ప్రకటన 13వ అధ్యాయం 1 నుండి 14 వచనములు, ప్రకటన 16వ అధ్యాయము 12 నుండి 16 వచనములు, ప్రకటన 19వ అధ్యాయము 15 నుండి 17 వచనములు, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము, కీర్తనలు 16వ అధ్యాయము 8 నుండి 11 వచనములు, 2వ సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనము, ఇర్మియా 32వ అధ్యాయం, యోవేలు 2వ అధ్యాయము 28వ వచనము, ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనము, మలాకి 4వ అధ్యాయము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు మళ్ళా కలిసేంత వరకు షలోం.